లైపరచండి, చూపించి వ్యత్యాసం పొందండి. వీళ్ళందరినీ ఆశ్రమించి దీవించండి, వాతావరణం అనుకూలపరచండి. యేసునామములో ప్రార్థించిన తండ్రి, ఆమేన్. భద్రతను దయచేయండి, వివాహం జరగనయ్యా క్షేమము భద్రత దయచేయండి. తెరువలే దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, దయనందటానికి నాయన కుమార్తె పట్టణం కార్యం చేయండి. వివాహం మాత్రమే ముందు మా మధ్య వివాహం చేయకరంగా జరిపించండి. ఉదయకాలం జరుగుతున్న వివాహం సన్నిధించండి ప్రభావ. ఇదిగో నాయన పెండు కుమారుడు సన్నిధించండి ప్రభావ. నీ ఆత్మకి అభిషేకించండి, వివాహం అంతా ఆశీర్వదం జరిగించండి ప్రభావ. నీ నామాన్ని స్తోత్రం వాతావరణాన్ని స్వాధీనించుకోమని ఈ గుడిగంతా నాయన ప్రభు వివాహం అంతా కూడా నీకు మహిమకరంగా జరిగించమని ప్రభుత్వం నడిపించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైన నిర్వర్ణించగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైన నిర్వర్ణించగలరా? పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభువా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, చూపిన కృప కొరకే మేము మీ స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ప్రభువా. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ నాయన ప్రభువా,
ఈ దినాన్ని ప్రభు ఈ కార్యము సమకూడి జరగడానికి మీరు చూపిన ప్రభు ప్రకారం మీకు స్తోత్రం నాయన. ఈ వివాహాన్ని మీరు ప్రభు ఆశీర్వాదకరంగా ఘనముగా జరిగించి మనమే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నూతనంగా ప్రభు జతపరచబడబోతున్న ప్రభు నా ప్రాణముతో కలసి నా ప్రాణము నిన్నే స్తుతింతు. లోకమంతా క్షణికమయ్యా నీ ప్రేమే నాకు స్థిరమయ్యా. లోక నా యేసయ్యా నిన్నే చేదను. యేసయ్యా 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 నిన్ను చేరగనాను రమ్యమైనది. నిన్ను చేరగనామది రమ్యమైనది. కనుక దేవుడు ఏం చేస్తే మనం దానిని అంగీకరించి దాన్ని ఎంతో సంతోషించాలంటే హల్లెలూయా. మనకి ఈ దినాన్ని మరి సామ్యూల్ జమీమా ఇలాగూ ఏక కుటుంబీకులుగా చేయబడటానికి ప్రభు కృప చూపాడు. వాని కొరకు చేయదని అనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగును. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకును అప్పుడు ఆదాము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషునికి లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా. నాయన ఈ అద్భుతమైన సమయము నాయన నువ్వు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. వాతావరణేశ్వరం కృప చూపించావు. ఈ వివాహ కార్యక్రమం అంతా వరకు నీ ఆత్మస్మరణలో జరిపించండి. దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో అప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ వివాహ సందర్భముగా పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుని కూర్చున్న సంఘాన్ని ఉద్దేశించి దైవసేవకులు పాస్టర్ జాన్ మోజెస్ గారు వారి వాక్య పరిచయం చేయాలని కోరుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. మంచిది దేవుని బిడ్డలారా. మరి ఇక ప్రతికూలమైనటువంటి వాతావరణంలో సమూయేలు విషయాల్లో ఘనమైంది కనుక ప్రతి వారు కూడా వివాహాన్ని ఘనంగా చేయాలని ఆశపడతారు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అంటే మానవుల్ని చేయనప్పుడు నరులను చేయుదుము అనే ఒక ఆలోచన ఆయనలో కలిగినప్పుడు ఎలా చేయాలి నరుల్ని అని అంటే దేవుని యొక్క ఉద్దేశం అంటే ఈ ప్రపంచంలో దేవుడు మొట్టమొదట ఒక మనిషిని చేశాడు. ఆ మనిషిని చేసిన తర్వాత మరి స్త్రీని గాను పురుషుని గాను చేయాలి కదా. అంటే స్త్రీని గాను పురుషుని గాను అంటే ఒక మగోడిని ఆడదానిగా మగోడిగా చూపించడం కాదు. స్త్రీ పురుషుడు అంటే స్త్రీ ఉండాలి, పురుషుడు ఉండాలి. అయితే దేవుడు ఏమనుకున్నాడంటే ఆదాము ఒంటరిగా ఉన్నాడు, వాని కొరకు సాటి అయిన సహాయం చేద్దాం అనుకున్నాడు. దేనికనంటే అన్నిటికీ. అప్పుడు ఆదాము పక్కటెముకలో నుండి ఎముకను తీసుకొని ఆ చోటుకి మాంసం పూడ్చి ఆయన తీసినటువంటి పక్కటెముకని స్త్రీనిగా నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసినప్పుడు ఇందాక చదువుకున్న వాక్య భాగంలో
అప్పుడు దేవుడని యెహోవా ఆదామును గాఢ నిద్ర కలగచేసి అతను నిద్రించినప్పుడు ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసిను. తర్వాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసినటువంటి ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునందుకు తీసుకుని వచ్చిన. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడింది కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హక్కునను, వారు ఏక శరీరమై ఉందరు. చూడండి, ఇక్కడ ఆదాము పక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మాణం చేశాడు. తీసుకొని వచ్చి ఆదాముకి చూపించాడు. వాడు వెంటనే ఆదాము అన్నాడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము అని అన్నాడు. అంటే ఇప్పుడు మరొక వ్యక్తిని చూచినప్పుడు ఒక పరాయి వ్యక్తిగా భావించకుండా అది తనదిగా భావించడానికి కారణం ఏంటంటే ఆయన నుండి వచ్చింది కనుక ఆయన తనదిగా భావించుకుంటున్నాడు. ఎప్పుడైనా సరే జ్ఞాపకం చేసుకోనండి, మనది అన్నప్పుడు బాధ్యత ఎక్కువ ఉంటుంది, మనది అన్నప్పుడు ప్రేమ ఎక్కువ ఉంటుంది, మనది కాదు అన్నప్పుడు దాని మీద బాధ్యతలు ప్రేమలు ఉండవు. అలాగనే భార్యాభర్తల సంబంధాల్లో ఎప్పటికీ కలిసి ఉండవలసి. ఈరోజు పక్కటెముకలో నుంచి తీయకపోయినా, పక్కటెముకలు కాకపోయినా జత చేసిన తర్వాత అది నీదే అవుతుంది కనుక నీవు చాలా జాగ్రత్తగా నీ భార్యను ప్రేమించాలి అనేది. ఎందుకనంటే ఈ ప్రేమ అనేది లేకపోతే సంసారం జరగదు, సంసారం జరగకపోతే ప్రజలు పుట్టరు, పిల్లలు పుట్టరు, స్త్రీ పురుషులిద్దరూ కావాలి. అందుచేత స్త్రీ పురుషులిద్దరూ కావాలని చెప్పి లోకంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారని చెప్పి ఇష్టానుసారంగా బ్రతకడానికి వీలు లేదన్నమాట. ఒక పద్ధతి ఉపయోగపడుతున్న మనుషులకి. చూడండి, సమూయేలు రాజు ఈరోజు జెమిమాని వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. వారిద్దరి జీవితంలో జెమిమాకి ఒకటే పురుషుడు సమూయేలు రాజు, జెమిమాకి ఒకటే భార్య, సమూయేలు రాజుకి ఒకటే భార్య జెమిమా. ఇక వీరిద్దరి మధ్యలో ఇంకొకరు ఉండడానికి వీలు లేదన్నమాట. అందుచేత వీళ్ళిద్దరు ఎలా ఉండాలి? ఐక్యంగా ఉండాలి, ఏకంగా ఉండాలి, మనసు కలిసి ఉండాలి, శరీరాలు కలిసి ఉండాలి, అన్నీ కలిసి ఉండాలి. గడిచే కొలది కూడా స్వభావాలను బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి విరోధమైన భావాలు వాళ్ళకి కలుగుతూ ఉంటాయి, చిన్న చిన్న చికాకులు కలుగుతూ ఉంటాయి సహజంగా. అలాంటి సమయాల్లో ఏం చేయాలంటే, ఏ స్వభావం ఎలా ఉన్నా కానీ, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఒక్కసారి యెహోవా జత చేసిన తర్వాత ఎవ్వరు వారిని వేరు చేయకూడదు. తుదకు వారిద్దరూ కూడా వేరు కాకూడదు. మరి అమ్మాయికి కోపం ఎక్కువ అనుకో, మరి వెంటనే ఇడాకులు ఇచ్చేయొద్దా? అయినా సరే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి కాపురం చేయడానికి కొంతమంది ఇష్టపడరు, వేరే విషయం. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా బైబిల్ చెప్పేది ఏంటంటే, మన భాగస్వామిని బాగు చేసుకోవడం, మన భాగస్వామి కోసం ప్రార్థన చేయటం, మన భాగస్వామితో కలిసి ఉండడానికి దేవుని సందులో సహాయం అడిగి దేవుని వల్ల మన కాపురాలు జీవితాలు దిద్దుకొని వెళ్ళాల్సిందే తప్ప విడిగా ఉండడానికి ఇంక అవకాశం లేదు. శరీరం అన్నాడు. అందుచేత కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్నప్పుడు ఎందుకు హత్తుకోవాలంటే, పురుషుడు స్త్రీని లేక భార్యను ఏం చేయాలంటే పోషించాలి, సంరక్షించాలి, జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. పురుషుని యొక్క యోగక్షేమాలు స్త్రీ చూడాలి, స్త్రీ యొక్క యోగక్షేమాలు భర్త చూడాలి. అందుచేత దేవుని బిడ్డలారా, వివాహ బంధం అనేది కొత్తలో మనకు అర్థం కాకపోవచ్చు, కానీ రాను రాను అర్థమవుతుంది. ముందు ఉంది ఏం పండుగ? ముసుర్ల పండుగ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడూ అయిపోదు. ఎందుకనంటే ఆ కాలం గడిచే కొద్ది అందరూ అలా ఉంటారని నేను చెప్పను, కానీ సహజంగా కుటుంబాల్లో కలహాలు, కలతలు, కక్షలు, కావేశాలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఎన్ని వచ్చినప్పటికీ మన క్రైస్తవ వివాహ వ్యవస్థ అనేది చాలా పటిష్టమైన. అబ్బాయిని అంటే నీకు ఇష్టమేనా, అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా అని అడుగుతారు. వాళ్ళు ఇష్టమని చెప్పారు, ఇక అభ్యంతరం ఏమి లేదు కదా అని అంటారు. ఇక అదంతే, ఆ రోజు నుంచి అయిపోయింది నీ పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక అభ్యంతరాలు వచ్చినా సరే మీ ఇద్దరికి అభ్యంతరం మాత్రం ఉండకూడదు, ఒక్కలాగానే ఉండాలి. ఎవరైనా కానీ హెచ్చుతగ్గులని ఉంటాయి, కష్ట నష్టాలని ఉంటాయి, వ్యతిరేక విషయాలు కూడా ఇద్దరులో కూడా ఉండవచ్చు. ఎన్ని ఉన్నా సరే, ఏది ఉన్నా సరే దేవుడు జత చేసినప్పుడు వారిద్దరు విడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి, నీతిగా సంసారం చేయాలి, నీతిగా కాపురం చేయాలి, దేవుని సందర్భ నమ్మకంగా ముందుకు సాగిపోవాలి. అందుచేత దేవుని బిడ్డలారా, దేవుడు కూడా చూడండి, ఆయన ఆలోచన చూడండి, తనలో నుంచి ఒక ఎముకను తీసి నాది అని అనిపించాడు ఆదాముతోని. ఆ నాది అని అనడం మాత్రమే కాదు, ఆదాము తన భార్యను ఎంత బాగా ప్రేమించాడనంటే, ఏవో చిన్న చిన్న కలహాలు ప్రారంభమైనవి, అది చాలా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టినాయి.
ఏదైనా తోటలో ఒక భయంకరమైనటువంటి విపత్తు, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురయ్యింది. అయినా సమయంలో ఆదాము తన భార్య మీద నేరారోపణ చేయడానికి కూడా దేవుని దగ్గర వెనకాడలేదు. అయినా సరే ఏమైనా విడాకులు తీసుకున్నాడా, ఏమైనా వదిలేశాడా? నేను కూడా చేశాను, నువ్వు కారణమైనా నేను కూడా చేశానని చెప్పి ఆ తప్పుని ఇద్దరి మీద వేసుకొని ఆదాము తన భార్య అయిన హవ్వను ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజానికి మరొకరైతే ఏదైనా చిన్న నష్టం కలిగించింది అనుకోండి భార్య, ఆ నష్టం కలిగించిన దానికి చాలా పెద్ద రాద్ధాంతాలు ఉంటాయి అన్నమాట. అదే పురుషుడు ఏదైనా జీవితం నష్టం చేస్తే అది పెద్ద రాద్ధాంతంగా ఉంటుంది. కానీ ఆదాము హవ్వను తీసుకోండి, వాళ్ళిద్దరు జీవితాల్లో విపత్తుల్ని ఎదుర్కొన్నారు. ఎవరి వల్ల వచ్చినా సరే విపత్తుల్ని కలిసి జయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత కొన్ని సమస్యలు, కొన్ని వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పటికీ వారిద్దరు విడిపోయినట్టుగా మనం చూడం. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆదాము తన భార్య అయిన హవ్వను కూడి ఒక కుమారుని కన్నాడు. అంటే వీళ్ళిద్దరూ ఏక మనసు కలిగి ఉన్నారు, ఏక హృదయం కలిగినటువంటి వారి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి మిగిలిన జీవితాన్ని దిద్దుకొని చక్కదిద్దుకొని పరిశుద్ధులై పవిత్రులై దేవుని చిత్తాన్ని 1000 సంవత్సరాలు నిర్వహించాడు ఆదాము. దేవునికి స్తోత్రం. అలా అవసరత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. భర్త అవసరం ఏమిటి, భార్య అవసరం ఏమిటో ఇద్దరు కూడా తెలుసుకోవాలన్నమాట. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఇంటికి మొగుడు వస్తే కూర్చొని చెంగులో కట్టుకొని తిరగాలనేది ప్రతి వాళ్ళ యొక్క కళ. అది ఎంతమంది నెరవేర్చుకుంటారు నాకు తెలియదు, కానీ మా ఆయన నా మాటే వినాలా, ఇంకెవరి మాట వినకూడదు. ఇలాంటిది ప్రతి ఆడవాళ్ళలో ఉంటుంది. కొంతమంది సక్సెస్ అయ్యారు, కానీ అందరు కాలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకటి అడుగుతాను, నీ భర్త నీ మాటే వినాలి, ఎందుకని కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు అన్నాడు. అందరికీ ఆశీర్వాదం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాత్రం ఆశీర్వదించబడతారు. అతడు ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు. ఎందుకనంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా దేవునికి లోబడి కుటుంబాన్ని ప్రేమించడం మొదలు పెడతారు. భార్య అయినా భర్త అయినా దేవునికి లోబడితే పురుషునికి లోబడతారు, దేవునికి లోబడితే స్త్రీని ప్రేమిస్తారు. బైబిల్ గ్రంథం 2 విషయాలు చెప్పింది. పురుషుణ్ణి భార్యను ప్రేమించమని చెప్పింది, స్త్రీకి ఏం చెప్పిందంటే భర్తకు లోబడి ఉండమని చెప్పింది. స్త్రీ నుంచి లోబట్ట, పురుషుడి నుంచి ప్రేమించుట, ఈ రెండు వస్తే ఈ రెండు కూడా ఎలా ఉంటాయనంటే చూడండి, తాటి చెట్టుని అల్లుకున్న మర్రి చెట్టు, ఈ రెండు ఏకమైపోయి దాన్ని ఎడదేయడం ఎవరికి సాధ్యం కాదనమాట. గట్టిగా పట్టుకుని ఉంటాయి. అలాగే పురుషుల నుంచి ప్రేమ, స్త్రీల నుంచి విధేయత కలిగి ఉంటే ఆ కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆ ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబం జీవితం చూడండి. గృహమే స్వర్గసీమ అన్నాడు ఎవడో. నిజంగా గృహం స్వర్గసీమే, కానీ అంటే ఆ స్వర్గం కాదులేండి, భూలోక స్వర్గం. అది స్వర్గంలాగా ఉంటుంది, కానీ ఏమైనా కొంచెం భేదం వస్తే అక్కడున్న నరకం మనకి ఎక్కడ ఉండదన్నమాట. బ్రతుకుతారే కానీ ఎందుకు బ్రతుకుతారో వాళ్ళకి తెలియనట్టు ఉంటారు. అట్లాగే అంచేత మన కుటుంబాన్ని మనం ఊరికనే కష్టపెట్టుకొని దుఃఖపరుచుకొని సంతోషం ఉండాల్సిన చోట దుఃఖము, వేదన, బాధ ఉండే కంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి భార్య భర్తలు ఇద్దరు ప్రవర్తిస్తే, వాక్యాన్ని బట్టి జీవించడం మొదలు పెడితే ఆ కుటుంబం ఎప్పుడు యశశ్యామలంగా ఉంటుంది. అంచేత రాజుకి జమీమకి నేను ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, మీ ఇద్దరు ఈరోజు ఏకమవుతున్నారు కనుక ఆ ఏక మనసు ఎప్పటికీ ఉండాలి, ఏకంగా ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఒకటే చెప్తున్నాను, అమ్మ బాబుల దాకా రాకండి. మీ ఇద్దరే జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. 4 రోజులు మాట్లాడడం మానేసినా పర్లేదు, 5వ రోజున మాట్లాడుకోండి. కానీ సమస్య మాత్రం బయటికి రాకూడదు. వస్తే ఏమవుతుందనంటే తల్లిదండ్రులు ప్రారంభమవుతుంది, వాళ్ళ దగ్గర గొడవలు ప్రారంభమవుతాయి, అది సమాజంలోకి వస్తాయి, పెద్దల దగ్గరికి వెళ్తాయి, తేలకపోతే కోర్టులకు వెళ్తాయి. ఎన్నో రకాలైన సమస్యలు మనం ఈరోజు ఎదుర్కొంటున్నాం. ఇవన్నీ రాకుండా ఉండాలని అంటే నీ భార్య నువ్వు ప్రేమిస్తే, హల్లెలూయా, మంచి భార్య మంచి భర్త ఎలా ఉంటారు చెప్పిన, భార్య నాకలే భర్త నాకలే సనం ఉంటాడేమో, భార్య కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. పాపం చాలా కాలంగా భార్యను కొట్టాలనుకుంటున్నాడు కానీ కొట్టలేడు, ఎందుకంటే అప్పుడు బాగా బలమైంది. ఏ నామానికి మహిమకరంగా ఉంటుంది, సమాజానికి, సంఘానికి, అందరికీ ప్రశాంతంగా ఉంటుంది, పాస్టర్ గారికి ప్రశాంతంగా ఉంటుంది, ఏ గొడవ లేకపోతే హ్యాపీగా మీ జీవితం సాగుతుంది. అంచే దేవుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఐక్యత కలిగి ఏక మనసు కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. పండంటి జీవితానికి సూత్రాలు విన్నారు కదా. మనకి ఎలాంటి ప్రసంగాలు రావు, అవి ఆయనకే శాతం అవుతాయి, మనకు ఎవరికి శాతం అవ్వదు. ఎందుకంటే మనం చెప్తే ఇంకో రూట్లో వెళ్తుంది ప్రోగ్రామ్ అది. కనుక రండి పాప రామ, చక్కని పాట పాడిన తర్వాత ఆనందాలు
జత కలిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం శుభ తరుణం దేవుని కార్యం శుభ తరుణం తారి రారి 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 ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మనకు మంచి సందేశం, మంచి ప్రసంగం, ఉపదేశాలు భార్య భర్తల గురించి, నేడు సమాజంలో భార్య భర్తలు ఎలా ఉన్నారో ఆ చక్కటి విషయాలు మన జాన్ మోజెస్ అయ్య గారు చక్కగా తెలియజేశారు. ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. పెళ్ళికుమార్తె పెళ్ళికుమారుడు ఒక సీడీ ప్లేయర్ కొనుక్కొని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. ఓకే, ముందుకు రండి. మా ఇంతవరకు మీరు చక్కగా ఫస్ట్ పెళ్ళికుమారుడు వచ్చారండి, పైన స్టేజ్ మీద కూర్చున్నారు, డల్గా ఉన్నారు ఎందుకో. సో ఎప్పుడైతే పెళ్ళికుమార్తె వచ్చిందో ఒక స్మైల్ వచ్చేసింది. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాడు ఆయన. నేను ఆయన రూమ్లోకి వెళ్ళాను, పెళ్ళికొడుకు ఎవరని అడిగితే నేనే అండి అన్నారు. ఏమండి డల్గా ఉన్నాను అంటే ఏం లేదు అన్నారు. సో పెళ్లి కుమార్తె కొడుకు ఎదురు చూశారు. మేము విశాఖపట్నం నుంచి కారులో క్షేమముగా మమ్మల్ని పాస్టర్ గారు తీసుకొచ్చారు. సో మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు. మంచి టిఫిన్, మంచి కాఫీ, మాకేమేం కావాలో మంచి వసతులు చేసిన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాము. వచ్చిన పెళ్లి కుమార్తె కుటుంబీకులందరికీ కూడా, గెస్టులందరికీ చక్కగా చూశారు. మరి పాస్టమ్మ గారికి, పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. సో మీరిద్దరు కూడా కొంచెంగా ముందుకు రండి, కొంచెం ఇంకా ముందు రండి. ఈ లాక్డౌన్లో ఇది 3వ పెళ్ళి అనుకుంటా, 1, 2, 3, 4వ పెళ్ళి. ఈ లాక్డౌన్లో ఒక 4 పెళ్ళిళ్ళు చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. అన్ని లాక్డౌన్లో పెళ్ళిలో మాస్కులు కట్టుకున్నారు. ఇక్కడ కూడా కొద్దిమంది మాస్కులు కట్టుకున్నారు. సంతోషం. ఏదైనా మన మధ్యలో ప్రభు ఉన్నారు.
ఈ మంచి వాతావరణం ఇచ్చారు. నేను ఎక్కువ సంతోషిస్తున్నాను, ఎందుకంటే పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ ఎక్కువ మంది దైవజనులే ఉన్నారు, పాస్టర్ అమ్మర్లు ఉన్నారు, పాస్టర్ గారులు ఉన్నారు, ఎక్కువ మంది వచ్చారు. సో ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. మంచి వాతావరణం దేవుడు ఇచ్చారు. అందరూ బట్టి దేవునికి వందనాలు. మధ్యలో ఉన్నారు, పెళ్లి కుమార్తె కూడా మన మధ్యలో ఉన్నారండి. ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషుని స్త్రీని పరిశుద్ధ వివాహమందు జతపరచుటకే మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము. వివాహము అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించెను. ఇక్కడ వీరిద్దరు కూడా పరిశుద్ధ వివాహములో జతపరచుటకే వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ, ఈ దేశ చట్టము బట్టి కానీ వీరు అట్లు జతపరచకూడదని తగిన హేతువు ఏదైనా ఇక్కడ ఉన్న ఎవరైనా ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ మౌనముగా ఉండవలెను. వీరిద్దరు కూడా వివాహము చేసుకునకూడదని తగిన హేతువు ఏదైనా ఉన్న ఎడల అది ఇప్పుడే మీరు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. మీరందరూ మౌనంగా ఉన్నారు కాబట్టి మీ మౌనాన్ని అంగీకరిస్తూ మీ అందరికీ ఇష్టమని గ్రహించి ఈ యొక్క వివాహము జరిగించడానికి ముందుకు సాగుతూ ఉన్నాను. దయచేసి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. దేవుని మాట ప్రకారము కాక మరి ఒక విధముగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడని వారి వివాహము యథావిధిగా ఉండదని మీరు బాగుగా రూఢిపరచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినము యందు మీ ఇద్దరు ఉత్తరము ఇవ్వవలెను. కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దాన్ని ఇప్పుడే ఒప్పుకొనవలని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. శామ్యూల్ గారు, శామ్యూల్ ప్రసాద్, ఓకే, శామ్యూల్ రాజు గారు, మీకు మమ్మీ డాడీ బలవంతంగా పెళ్లి చేసుకో, నీకు రోజు క్యారేజ్ కట్టాలి, లేదా నీకు డ్రెస్ ఇవన్నీ చేయాలి, పనులు మాకు త్వరగా ఎవరిన పెళ్లి చేసుకోమని బలవంతంగా చేస్తున్నారా? లేదు. అమ్మ, మీరు కూడా విశాఖపట్నం నుంచి వచ్చారు, మీకు కూడా ఇష్టమేనా? లేదా మమ్మీ డాడీ బలవంతంగా పెళ్లి చేసుకోమంటే చేసుకుంటున్నారా? అదేం లేదు, ఇష్టపూర్వకంగా. చప్పట్లు కొడదామండి. ఇద్దరు యవనస్తుల యొక్క అంగీకారముతోనే వివాహము జరుగుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. వీరిద్దరు కూడా క్రైస్తవ వివాహం అంటే రెండు కుటుంబాల తల్లిదండ్రుల అంగీకారముతోనూ అలాగే ఇద్దరు యవనస్తుల యొక్క అంగీకారముతోనే వివాహము జరుగుతుందని మీకు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఒకసారి దయచేసి పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. దయచేసి పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జమీమా ఏంజల్ని మీ కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? చప్పట్టు కొట్టండి. మీకు ఇదే పని, ఖాళీగా డల్గా ఉండకుండా కొంచెం చప్పట్టు కొట్టుకోండి. రైట్. శామ్యూల్ రాజు గారిని మీ అల్లుడిగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనండి? అమ్మ, మీకు ఇష్టమేనా? రైట్, అందరికి ఇష్టం. చూసారండి, క్రైస్తవ వివాహం అంటే ఇద్దరు తల్లిదండ్రుల అంగీకారముతోనూ అలాగే ఇద్దరు యవనస్తుల అంగీకారంతోనే వివాహము జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మీరిద్దరు కూడా ఆపోజిట్లో తిరిగితే వారు మీ చెయ్యి అప్పగిస్తారు, చెయ్యి పట్టిస్తారు. ఇక్కడ చూడండి, రెండు కుటుంబాల తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి భయభక్తులో పెంచారు, క్రమశిక్షణలో పెంచారు, భక్తిలో పెంచారు, మంచి దేవుళ్ళలో పెంచి ఈరోజు చేతులు అప్పగిస్తున్నారు. శామ్యూల్ రాజు గారికి, జమీమా ఏంజల్ గారికి. ఇద్దరు శామ్యూల్ రాజుకి జమీమాను అప్పగించారు. అమ్మ, చూడమ్మ, నాకెళ్ళి మీరు బాగా చూసుకోమని. మా పిల్లోడు నోట్లో నాలుక లేనివాడు, నెమ్మదస్తుడు, అమ్మ నువ్వు బాగా చూసుకోవాలి, ఏం చేస్తావో ఏమో అని మీకు అప్పచెప్పాను. అలాగే జమీమా తల్లిదండ్రులు కూడా శామ్యూల్ రాజు గారు, మా అమ్మాయి చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో పెంచాం నాయన, మరి పిల్ల కూడా నోట్లో నాలుక లేనిది, నువ్వు కూడా బాగా చూసుకో, కొట్టకుండా తిట్టకుండా బాగా చూసుకో నాయన అని అప్పగించాడు. ఓకే, మీ ఇద్దరు గట్టిగా చేయి పట్టుకోండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. మీ బాధ్యత అయిపోయింది. ఇంకా ఈరోజు మీ ఇద్దరిది. రైట్.
గట్టిగా పట్టుకోమన్నానని గట్టి పట్టుకోవద్దు, కొంచెం నెమ్మదిగా పట్టుకో. రైట్. ఏంజిల్ గారికి, అమ్మ నువ్వు కూడా ఆయన వైపే చూడు. వచ్చిన దగ్గర నుంచి పాస్ గారు ఒక 5 నిమిషాలు ఇస్తారా స్టేజ్ మీద మాట. ఆయన వైపే చూడులో కూడి ఉండుటకై ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతర నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా. ఎవరికి? జమీమా గారికి భర్తగా ఉంటాను అంటే భరిస్తాను. ఇంకా ఏమన్నా ఏం చెప్తే భరిస్తాను, బాగా చూసుకుంటాను, ఆమెకే భర్తగా ఉంటాను. ఓకే, ఆమెను బాగా ప్రేమిస్తాను. నువ్వు తల్లి దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకై ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈయన కాపాడి ఇతరు నొల్లక మీరిద్దరూ బ్రతుకాలమంతయు ఈయనకే భార్యవే ఉందువా. ఎవరికి? శ్యామల రాజు గారికి. మరి భార్య అంటే అర్థం ఏంటంటే మా ఊర్లో విశాఖపట్నంలో ఈ విజయనగరంలో, మన ఊర్లో అయితే కర్రీ సెంటర్స్ ఉన్నాయి కదమ్మా. ఈ ఊర్లో కర్రీ సెంటర్స్ లేవు, నువ్వే వండాలి అంతే. ఇంకా పప్పు తీసుకురా, సాంబార్ తీసుకురా, రసం తీసుకురా, ఇడ్లీ తీసుకురా, ఏదైనా కొంచెం టేస్ట్ కావాలంటే బిర్యానీ ఆర్డర్ అలాంటివి ఏం లేవు. కాబట్టి భార్యగా అంటే నేను అన్ని వండి పెడతాను. చూసినా పాస్టమ్మ గారు ఎంత పిండి రుబ్బారో ఏమో, ఒక్కొక్కరికి 8 వేసి 9 వేసి ఇడ్లీ పెట్టారు. ఓ నాయన పిండి ఇంత పిండి రుబ్బి పెట్టారు ముందే. చూసినా అలాగ నువ్వు కూడా సంతోషులందరినీ ప్రేమించాలి. ఇంకా నువ్వే తల్లివి. ఇంకా వచ్చే వాళ్ళ ప్రేమ ప్రేమించుకొని నేర్చుకో, ప్రేమను అలవర్చుకో. మన ఇంటికి వచ్చానంటే పెట్టడమే. ఇంకా ఆ ప్రేమ ద్వారా నువ్వు ఈ ఊరంతా మార్చాల. ఈ ఇంటికి గౌరవం మర్యాద అన్నీ నీలోనే ఉన్నాయి. సంఘం అంతా నిండిపోవాలి. మళ్ళీ పడగొట్టి మన పైన స్లాబ్ వేయాలి. ఓకేనా? మీ ఇద్దరిలో ఉంది బాబు. నాన్నగారు అందరికి గప్ చెప్తాను, అమ్మకి ఏ బిడ్డ ఏమో విశాఖపట్నం కోడలు వచ్చింది, చర్చి నైట్ ఏమో తెలియదు, కరెంట్ ఉందో కరెంటు లేదో తెలియదు, ఆ ఊరిలో సరిగ్గా చూశారో లేదో, దగ్గరకు వచ్చి నెమ్మదిగా చూడు. ఆమెనా జమీమా కాదు, ఏంటి ఆమెనా కాదా, ఒకసారి డౌట్ తీర్చుకుంటే తర్వాత పెళ్లి చేసుకుంటాం. కొంచెం ముందుకు వచ్చేదమ్మా, నెమ్మదిగా చూడు. అసలు ముసుగు తీర్చి చూడు, ఆమె కాదు ఒకసారి చూడండి. నెమ్మది చూడాలి అసలు జమీమానా కాదా. పెళ్లి చూపులో ఎప్పుడో పెళ్లి కావాల్సిన పెళ్లి లాక్డౌన్ వల్ల పోస్ట్ పోనే 4 months అయిపోయింది. సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మామూలు సత్తా చెప్పలేదు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, ఇప్పుడే బాగుంది. సో ఈ లాక్డౌన్ లో పాస్టర్ గారు గోధుమలు తేనె నూనె ఇచ్చి సౌందర్యం వచ్చేసింది. గోధుమలు అంటే వాక్యము, తేనె అంటే సహవాసము, ఏమైనా ఆయిల్ అంటే పరిశుద్ధాత్మ. ఈ 3 ద్వారా ఆమె అందం వచ్చింది. శృతి గల భార్య యెహోవా యొక్క దానం. ఓకే రైట్. కుడి చేయి పట్టుకోండి, కుడి చేయి పట్టుకోండి, ఈ చేయి పట్టుకోండి. ఇంకా ఆమెకి వెళ్ళి చూసండి. ప్రమాణం చేసేస్తే అయిపోతుంది. జమీమా అనే నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఇలాగూ జరిగితునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. సో మీరు ప్రమాణం చేశారు, జమీమా గారు నిన్ను కొట్టను, తిట్టను, కోపడను, చిరాకు పెట్టను, బాధ పెట్టను, నేను బాగా చూసుకుంటా, మీ పేరెంట్స్ కంటే, మీ చెల్లి కంటే, మీ మమ్మీ డాడీ కంటే అందరికంటే బాగా చూసుకుంటా అని చెప్పారు. ఫాస్ట్ గారు చెప్పారు బొబ్బిలి బస్సు ఎక్కొద్దు అని. ఆ బస్సు ఎక్కదు. ఇంకా ఎక్కకుండా ఉండాలి అంటే బొబ్బిలి విశాఖపట్నం నాన్ స్టాప్. ఎక్కకుండా ఉండాలంటే వాళ్ళందరికంటే ఎక్కువ బాగా చూడు, ఇంకా వైజాగ్నే మర్చిపోతుంది. ఓకేనా?
వెరీ గుడ్. ఆమెకి ఇవ్వండి. అమ్మ ఈయన బాగా చూసుకుంటాడు, మంచి అతనే, బాగా చూసుకుంటాడు, నన్నే బాగా చూసుకున్నాడు. ఇంట్లోకి వచ్చినప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఏమేం కావాలో ఇంకా నేను ఇంకా బాగా చూసుకుంటాడు, ప్రేమగా చూస్తాడు, మంచి మనసు. చాలా మంది యవనస్తులు చెప్పారు చాలా మంచోడండి, అదృష్టవంతురాలు జమీమా గారు అన్నారు. సో మీరు చాలా, దేవుడు మీకు ఇచ్చిన మంచి కుటుంబం, మంచి ఫ్యామిలీలో వచ్చారు మీరు. ఓకే, ఆయన వైపు చూడండి. జమీమాను నేను, శామ్యూల్ రాజు అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఇలాగూ జరుగుతున్నని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. సో మీరు కూడా ప్రమాణం చేశారు. ఏమండి, నీతో పాటు కలిసి మెలిసి కష్టమైనా శ్రమైనా బాధ అయినా ఈ ఊర్లో నేను సేవ చేస్తాను, ఇంకా నీతోనే కలుస్తాను, నీకు లోబడి ఉంటా, నిన్ను ప్రేమిస్తాను, ఏం తింటే అదే తింటాను. ఇంకా మా ఊర్లో చికెన్ బిర్యానీ తిన్నా కానీ ఇక్కడ తినను, నువ్వు ఏది పెడితే అది తింటాను, ఇంకా సేవ చేస్తాను, నీతో పాటు కష్టపడి పని చేస్తా అని ఆమె చెప్తున్నారు. ఓకేనా? ప్రమాణం చేశారు మీ ఇద్దరి ప్రమాణం. దేవుడు తారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమో పావన యేసుని తారగను సంపతులు దండిగని రాత్రిలో లేచు సంపదలను సంపుగా నింపుగా పెంపరుచు సహింపుల వీరు సుయించుటకై దేవరని. ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంటే ఫస్ట్ వాళ్ళు వేస్తారు. చూద్దాం ఎవరికి ప్రేమ ఎక్కువైంది. చెప్పండి. మామ తెగిపోతుంది దండలు తెగిపోతాయి కాబట్టి చెప్పండి చూద్దాం. ఇద్దరు దైవజనుల పిల్లలే ఏమని చేస్తారు, ఎవరు ఫస్ట్ వేస్తారు, ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంది మీ దీంట్లో? మామ ఇలా చెప్పండి. నేను 3 numbers పెడతాను. 1 2 ఉండండి, 3 అన్నారు. ఎవరికి ప్రేమ అంటే వాళ్ళు వేస్తారు. జమీమా గారికి ఎక్కువ ఉందా? అమ్మ ఈ ఊర్లో అందరూ చూస్తున్నారు, వీధుల్లో అందరూ బయటకు వచ్చారు. జమీమా గారికి ఎక్కువ ప్రేమ ఉందా? శామ్యూల్ రాజుకి ప్రేమ ఎక్కువ ఉందా? ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంటే నెమ్మది వేస్తారు. అది 1 2 3 చప్పట్లు కొట్టండి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. వీరిద్దరు కూడా భార్యాభర్తలని ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వీరిద్దరు కూడా భార్యాభర్తలని నేను ప్రకటించుచున్నాను. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి. ఈ రోజు నుంచి శామ్యూల్ రాజు గారు ఒకప్పుడు బ్రహ్మచారిగా ఉండేవారు. ఈరోజు వివాహం చేసుకోవడం వల్ల భర్త అనే ప్రమోషన్ వచ్చింది. అలాగే జమీమా గారు కన్నికగా ఉండేవారు. ఈరోజు శామ్యూల్ రాజు గారిని వివాహం చేసుకోవడం వల్ల శ్రీమతి అనే ప్రమోషన్ వచ్చింది. వీరిద్దరు ఈ రోజు నుంచి భార్య భర్తలని సర్కారు వారు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వీరిద్దరు కూడా భార్య భర్తలని ప్రకటించుచున్నాను. దేవుడు వీరిద్దరిని జతపరిచాడు. దేవుడు వీరిద్దరిని వెల్డింగ్ చేశాడు. వెల్డింగ్ అంటే మామూలు వెల్డింగ్ కాదు,
ఐరన్ వెల్డింగ్ చేస్తే శుద్ధత కొడితే ఊడిపోతుంది. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇక్కడ చాలా మంది దైవజనులు ఉన్నాం. మేమందరం కలిసి వెల్డింగ్ చేసాం. ఇద్దరు భార్య భర్తలుగా ఉండాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఈ ప్రాంతంలో సువార్త చేసి అనేకుని దేవుని యొద్దకు నడిపించే బిడ్డలుగా ఉండాలి. ఆమేన్. ఈ సమయంలో మన ఆత్మీయ తల్లిదండ్రులు, మన పాస్టర్ గారు, మన జాన్ మోజెస్ అయ్య గారి ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగించుకుంటాం. దయచేసి మీరు మోకరించవలసిందిగా కోరుకుంటున్నాను. దైవజనులు కూడా అందరూ పైకి రావాలి. ప్రభా పరిశుద్ధ కృప కలిగిన మా తండ్రి మీ నామకు స్తోత్రం. నాయన కుమారుడు సామ్యుయేలు రాజు జమీమా మరి దురవిరిబడిగా ఉన్న దినాల్లో ప్రభా తండ్రి మీ చిత్తముని సంకల్పం చొప్పున ఈ దినాన్ని ప్రభా నీ సేవకులు ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట వృత్తిని చర్చ చేసిన మీరు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభా ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. ప్రతి కీడులో, ప్రతి శోధనలో నన్ను తప్పించి నేను ఏక మనస్సు, ఏక హృదయం కలుగచేసి వారి బ్రతుకాల మంత్రి ప్రభా తండ్రి ఇద్దరు కాక ఏక శరీరమై ఉండినట్లు నీ బిడ్డలకు నీ కృపను గురించి మనం ప్రార్థన చేస్తున్నా. వారిని ఆశీర్వదించండి, వారిని ఫలింపు చేయండి, అభివృద్ధి చేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రభు ఒకరికొకరు బ్రతకడానికి వారిద్దరు కలిసి నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇది మొదలుకొని నిరంతరము నీ యొక్క కృప వారికి తోడుగా వచ్చి నడిపించండి. వారి జీవిత దినాలు, బ్రతుకు దినాలన్నిటి నాయన నీ కృపాక్షేమంలో వెంటూ వచ్చినట్లు వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి, దీవించేత నింపండి. ఏకిడే ప్రేమ రాకుండా కాపాడండి. నాయన సమాజమునకు, సంఘమునకు నాయన తండ్రి మాదిరికరంగా నీకు మహిమకరంగా ఈ దాంపత్య జీవితాన్ని ఫలింపజేసి మహింపొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో శామ్యుయేల్ రాజు గారు లేచి మొట్టమొదటిగా మిస్సెస్ శామ్యుయేల్ చేపట్టుకుని లేపండి జమీమా గారిని. ఈ రోజు నుంచి మీకు బాధ్యతలు. రైట్ అని రెండు చేతులు పట్టుకో, రెండు చేతులతో నెమ్మది లేపండి. రైట్. ఈ రోజు నుంచి మీకు బాధ్యత.
కాన్సన్ట్రేషన్ చేయబడింది. మరి ఈ సమయంలో మన మధ్య రాంభద్ర పనిచేస్తున్నటువంటి పాస్టర్ చంద్ర గారు ఉన్నారు. వారు వచ్చి క్లుప్తంగా నూతనంగా జతపట్టుకున్న వారి ఉద్దేశించి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అని ఆలోచన కలిగిస్తుంది ఇక వివాహం. కానీ వాస్తవానికి ఈ వివాహాన్ని చూస్తుంటే దేవుని వాక్యం ఒక జీవపు ఊట కలిగింది. వాక్యం మీ జీవితాల్లో ఒక నూతన అనుభవాలను, ప్రేమను, అభిమానాన్ని, జాలిని కలిగిస్తుంటుంది. కనుక ఈ అగ్గి బాగా మండిపోతుంటే వేడి నీళ్ళు వేస్తాం. వేడి నీళ్ళు వేస్తాం కదా అని వెంటనే తడిగా ఉన్నటువంటి ఆ బొగ్గుల్లో చేయబెడితే అక్కడక్కడ ఏమవుతాయంటే ఆ బొగ్గులు కాలుతూ ఉంటాయి. భర్త ఎప్పుడు కూడా సమాజంలో, సంఘంలో తిరుగుతుంటారు, అనేకమైన ఒడిదుడుకులు కలిగి ఉంటాయి. కలిగి ఉన్నప్పుడు చాలా వేడిగా ఉంటాడు భర్త. అలాగని భార్య చల్లగా ఉంటుందా? ఇంట్లో పనులన్నీ కూడా చేయాలి, ప్రతి పని చేయాలి, పిల్లల పట్ల చేయాలి, భర్త పట్ల చేయాలి, సంఘం పట్ల చేయాలి, ప్రార్థన చేయాలి. ఎంతో కష్టం. అలాంటి సమయంలో తడిగే ఉంది కదా అని ఒకసారి చేయి పెడితే ఏమవుతుందంటే సడన్గా కాలుతాయి. అందుకే భర్త కూలేయడా లేదా అని గమనించి మీ వ్యక్తిగత జీవితాల్లో ముందుకు వెళ్తే ఈ దాంపత్య జీవితంలో ఎవరు కూడా ముందుకు వెళ్ళరు. ఇంకొక విషయం ఏంటంటే మీ ముగ్గురికి కూడా 3 పేటలు తాడు తెగిపోదు అని లోకంలో సామెత చెప్తారు. ఈరోజు మనం అదేం కట్టలేదు. కానీ మంచి వాతావరణాన్ని ప్రభు అనుగ్రహించినందుకు ముందుగా సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రియులరా, నిజానికి ఈరోజు వివాహము జరుగుతుందని మేము ముందుగా అసలు అనుకోలేదు. హడావడిగానే ముందుగా ఏప్రిల్ 7వ తేదీన అనుకున్నాం. లాక్డౌన్ వలన అది ఆగిపోయింది. తర్వాత నెమ్మదిగా చేద్దాం అనుకున్నాం. కానీ ఇక ప్రతికూల పరిస్థితులు ఎక్కువవుతున్నందువలన త్వరగా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు చేద్దామని మరి ఇరు కుటుంబాలు అనుకోవడం జరిగింది. ఆ విధంగా ఈరోజు తక్కువ మందితో కలిసి ముందుగా మరి పెద్దలతో కలిసి, గ్రామ పెద్దలతో కలిసి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ పర్మిషన్ అడిగాం ఎస్సీ గారిని. వారు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ కూడా వారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మా కోడలు జమీమా గురించి 2 మాటలు చెప్పాలి. ఎక్కడ ఉండాలి అనేది ప్రభు రాసి పెట్టేస్తుంది అనమాట. కాబట్టి ఆ విధంగా దేవుని మహాకృపను బట్టి మళ్ళా నేను వెళ్ళిన ఇంటికే ఆయన కూడా వెళ్ళడానికి ప్రభు కృప చూపించాడు. ముందుగా మా బామ్మర్ది ఇమ్మానియేల్ గారు, మా అక్క రాణి గారు, అలాగే వాళ్ళ కుటుంబాన్ని అయ్యేటప్పుడు సరే ఇస్తామని చెప్పారు. ఇంకేం మాట్లాడలేదు. దేవుని మహాకృపను బట్టి దైవ సేవకులు కలిసి మాట్లాడినప్పుడు, అలాగే విశాఖపట్నం నుండి వచ్చిన మా బంధువులు, మా బావగారులు అందరూ కూడా దేవుని మహాకృపను బట్టి రావడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రకటిస్తూ ఈ సర్టిఫికేట్ అందజేస్తున్నాను. మేము 6వ గంటకి బయలుదేరాం. మా కారు స్టార్ట్ అవ్వలేదు కదా అని చెప్పి విజయనగరం నుండి మెకానిక్ని తీసుకొచ్చి ఆయన 10 గంటల వరకు చాలా ప్రయాసపడి చేశాడు. నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం గంట ముందు వరకు లేదు. ఇప్పుడు ఆయనకి ఎముక ఖాళీగా లేదు. ఏమైపోయింది? పూర్తి శరీరంతో ఇప్పుడు ఉన్నాడు. ప్రభువులో ముందుకు సాగాలని వారిని దీవిస్తూ, వారు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, భూములు నిండించి, ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, సేవా పరిచర్యలో ఫలభరితమైనటువంటి బిడ్డలుగా వారు ఉండి ముందుకు సాగి దైవాశీర్వాదములు పొంది దేవుని కొరకు, పరిచర్య కొరకు ముందుకు సాగాలని వారిని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, మరి ఏప్రిల్ నెలలో అవ్వవలసినటువంటి వివాహము ఈ దినము నీవు ఘనముగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు. జతపరచబడిన ఈ యువ వధువు వరుని దీవించి బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు, మేలు, ఆశీర్వాదములు కలుగు చేసి, ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా ఫలింపచేసి నీ బిడ్డల మధ్యలో మీరు ఉండి వారికి అప్పగించిన దానిని బలముగా
నమ్మకముగా ముందుకు కొనసాగించి మీ గొప్ప దేవుని పొందినట్లుగా ఆదాము హవ్వల వలె, ఇస్సాకు రెబెకాల వలె ఆ బిడ్డలిద్దరిని దీవించి అభివృద్ధి పదములో నడపండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తోటి సేవకులు, కుటుంబాలు, సంఘాలు, విశ్వాసులు, బంధువులు, రక్త సంబంధికులు అందరినీ కృపలో బలపరిచి ఆశీర్వదించి నూతనమైన వివాహపు దీవుల చేత ఈ బిడ్డలు నింపి నీ కొరకు ప్రయోజకులుగా అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు ఆయన నామమును ప్రేమించి ప్రార్థిస్తున్న సకల పరిశుద్ధులకు నూతనముగా జతపరచబడిన విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం. జుంటి తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం. జుంటి తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం.
వెలుగైన నిన్నే కొనియాడనా కన్నీటితో నీ పాదములో కడిగి మనసార నిన్నే పూజించనా కన్నీటితో నీ పాదములో కడిగి మనసార నిన్నే పూజించనా నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా తీయని నీ పలుకులలోన నీ కరిగిపోనా నా యేసయ్యా కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయం జీవము
కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలేనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలేనాయి. అడుగులు సడబడక నడిపినది నిత్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నిత్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే అకరంగమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరంగమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం
దేవుని కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం నీ పతిం